నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ముధోల్ నియోజకవర్గంలో పలు మండల కేంద్రాలలో మరియు గ్రామాలలో వ్యవసాయ సంఘాల ఆధ్వర్యంలో రబీ సీజన్ సందర్భంగా జొన్నల కొనుగోలు కేంద్రాలను స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు మరియు వైన్సా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ షిండే ఆనందరావు పటేల్ ప్రారంభించారు. సభ అధ్యక్షులు మీ చైర్మన్ గారు, డైరెక్టర్ గారు అన్న గారికి, విట్లన్న గారికి, మరి ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు. సభా వేదికనే పెద్దలందరికీ, డైరెక్టర్స్కు, చైర్మన్లకు అందరికీ, మరి ఇక్కడ వచ్చిన రైతులకు అందరికీ నమస్కారం. ఈరోజు మరి ఈ కొనుగోలు కేంద్రం కోసం పటేల్ సాబు 15 రోజుల నుంచి కష్టపడుతున్నాడు కావాలని. కంపల్సరీ నేను ఒక మంత్రి గారు పోయి కలిసిన, మరి మంత్రి గారు ఎమ్మడే స్పందించి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పెట్టుకునేది ఆయన చెప్పడం జరిగింది. మరి అలాగే మనము ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి, సీతయ్య గారికి థ్యాంక్ చెప్పవలసిందే. మరి అలాగే ఈరోజు కుబీర మండల్లో జొన్న పంట చాలా పెద్ద మొత్తంలో ఉంది. అది దృష్టిలో పెట్టుకునే సార్ మనకు ఇవి అని ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఈరోజు మనం దీని లాభం తీసుకోవాలి. ఎందుకంటే మార్కెట్కి మనకు 1000 రూపాయల తేడా ఉంది. రైతులకు చాలా మంచిది. అయితే పోయినసారికి దాన్ని ఎంత కొనాలంటే మన దగ్గర ఇంతకుముందు పంట లేదు. ఫస్ట్ టైమే మనం ఇస్తున్నాం ఈ పంట. అయితే 8 కుంటలే ఉండే. దానికోసం ఇప్పుడు ప్రయత్నాలు జరిగినాయి. దగ్గర 14 కుంటల దాకా ఎకరాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి మనం అందరం ఇప్పుడు కుబేర మండలి సెంటర్ కాబట్టి ఇక్కడనే ఇప్పుడు మనం ఎక్కడంటే అక్కడ సెంటర్ అడగచ్చు. ఇప్పుడు ఈ ఎండాకాలం ఏముంటుందంటే వడగల అనగాని ఏదైనా ఎప్పుడంటే ఎప్పుడు రావచ్చు. మాల్ తీసుకున్న తర్వాత ఎక్కడైనా కానీ సేఫ్టీ ఉండాలి. ఇట్లా గోదాము ఉంటేనే మనం సెంటర్ ఓపెన్ చేయొచ్చు. ఎందుకంటే కష్టమైపోతుంది. మళ్ళా సొసైటీ వాళ్ళు ముందే ఇబ్బందిలో ఉన్నారు, మళ్ళీ లేకుంటే లేని ఇబ్బందిలో పడతారు వాళ్ళు. అందుకోసం మీ అందరి సౌకర్యం కోసమే ఇది సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. రైతులు మరి అందరి సహకారంతో ఆ సొసైటీ వాళ్లకు సపోర్ట్ చేస్తూ సమన్వయంతో అందరూ దీని లాభం తీసుకోవాలని మీకు మనవి చేస్తున్నా. మరి ఈరోజు అట్లా పరిస్థితి వచ్చినప్పుడు సార్ గారు, మేము కానీ దానికి ఇంకా ఏమనబడి ఇంకా అవసరం ఉంటే ఇంకా సెంటర్ ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది నేను చెప్పినట్ల. అయితే ఇది ఇంత లాభం పని. మనకు ఒక గుంటలకు 1000 రూపాయలు అంటే దాన్ని మనం అందరం రైతులు మంచిగా సద్వినియోగం చేసుకొని అనవసరం గొడవలు కాకుండా ఏది ఎవరి మీద ఏం మాట్లాడకుండా రైతులకు నష్టం జరగకుండా సొసైటీ అన్నగారు ఒక ఎక్స్పీరియన్స్ అయినా చైర్మన్ అయినా ఆయనకు మించి అనుభవం ఉంది కాబట్టి ఎవరికి ఏం ఇబ్బంది రాకుండా చూసుకోవాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. రైతులకు శుభదినము. మన ఏరియాలో కానీ మన నియోజకవర్గంలో జొన్న పంట ఫస్ట్ టైం ఈ సంవత్సరం ఎక్కువ వేయడం జరిగింది. మరి ఈ సమావేశానికి గౌరవనీయుల పెద్దలు శ్రీ రామారావు పటేల్ గారు, ఎమ్మెల్యే గారు, మరి మా అన్న డైరెక్టర్ గారు, దేవేందర్ రెడ్డి గారు చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, సభా వేదిక పైన అందరు పెద్దలకి నమస్కారం చెప్తూ, ఈరోజు మనకు చాలా రైతులకు బెనిఫిట్ అయ్యాయి. ఇది ఎందుకంటే ఒక 1000 రూపాయలు తేడా ఉంది ధరకు. అయితే నిజంగానే దాన్ని మనము తప్పకుండా బెనిఫిట్ తీసుకోవాలి. ప్రైవేట్ మార్కెట్కు గవర్నమెంట్ రేట్కు ఒక 1000 రూపాయలు తేడా ఉంది. 1000 రూపాయలు అంటే చాలా బెనిఫిట్ అవుతుంది. అయితే ఒకటి ఏంటంటే మనకు ఇప్పుడు లాస్ట్ ఇయర్ 8 కుంటలు ఎకరానికి ఇది ఉండే. మరి దాన్ని ఎమ్మెల్యే గారు కానీ మేమంతా ప్రయత్నం చేసి దానికి మరి 14 దాకా పెరిగే అవకాశం ఉంది. ఎకరానికి 14 కుంటలు. మరి అలాగే ఈరోజు మన ఏరియాలో ఈ వైసా మండల్లో బాగానే పంట ఉంది. మరి అన్నిటికన్నా ఎక్కువ పంట కుబీర్ కుంటాల మండలంలో చాలా ఉంది. లొకేషన్ ఒకటి ఏంటంటే మనం మహారాష్ట్ర గిరిట నుంచి ఎవరికి రానియకుండా చూసుకోవాలి. ఎందుకంటే మంత్రి గారు గట్టిగా చెప్పిండ్రు, ఇట్లా కలుస్తాయని ఏమన్నా మీరు అటువంటి జరుగుతుంది మాత్రం మళ్ళీ మీరు ఇది చేస్తాను అట్లా మాట్లాడారు. కాబట్టి మన రైతులు మన ఏరియాకి మనం బెనిఫిట్ ఎక్కువ తీసుకోవాలా, మనం దీన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.
రైతుల కోసం చాలా శుభదినము. మన కుంటాల మండలంలోని కల్లూరు గ్రామంలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి వచ్చిన గౌరవనీయులు పెద్దలు శ్రీ రామారావు పటేల్ గారు, ఎమ్మెల్యే గారు, సొసైటీ చైర్మన్ గారు, ఎక్స్ ఎంపీపీ గారు, మరి ఇక్కడ చాలా పెద్దలు ఉన్నారు, రైతులు ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి కారకులైన శ్రీ రామారావు పటేల్ గారు కానీ నేను కానీ అక్కడ మరి ఆయన 15 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. నేను సుఖమున్న పోయింటి అంటే మినిస్టర్ గారు అప్పుడు అనుమతి